వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? యాక్చువల్లీ నేను మీతో ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే షేర్ చేయాలండి. వీడియో చివరి వరకు చూడండి. అన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను. అండ్ ఈ వీడియోలో మాత్రం చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాను. ఖచ్చితంగా వీడియోని అసలు ఫార్వర్డ్ చేయకండి. అండ్ బయట ఇప్పుడు ఈ కొత్త వైరస్ వచ్చింది కదండి, చాలా జాగ్రత్తగా ఉండండి. మ్యాక్సిమం సోషల్ గ్యాదరింగ్స్ వాటికి కొంచెం దూరంగా ఉండండి. మాస్కులు పెట్టుకోండి. అందరికీ తెలిసిన విషయమే, కానీ ఒకసారి మన ఛానల్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి కూడా చెప్పాలి అని అనిపించింది. బయట చెప్పడం కూడా కరోనా కంటే డేంజర్, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అంటున్నారు. నిజంగా భయం వేస్తుంది. యాక్చువల్లీ ఫ్రైడే రోజు అయితే మేము మా ఊరు వెళ్తున్నాము, మహబూబాద్ వెళ్తున్నాము పండక్కి. అండ్ టికెట్లు కూడా అసలు దొరకలేదండి. అంటే మేము నార్మల్గా అంటే గౌతమి అట్లాంటి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్కి బుక్ చేసుకుంటాము. మేము 2-3 వీక్స్ ముందు బుక్ చేసినప్పటికీ అసలు ఏ టికెట్లు లేవు. లాస్ట్కి కాకతీయ అనేటువంటిది ఒక ప్యాసింజర్ ట్రైన్ అనమాట. చాలా టైం పడుతుంది పిల్లలతోటి. అసలు అట్లాంటి ట్రైన్లో వెళ్ళాలి అని అంటే చాలా కష్టము. అట్లాంటిది సీట్ బుక్ చేసుకొని వెళ్ళాము. నార్మల్గా స్లీపర్ బుక్ చేస్తాము, ఈసారి అయితే సీట్ బుక్ చేసాము. చూడాలి ఎట్లుంటుందో. ఇవన్నీ పక్కకు పెట్టేస్తే యాక్చువల్లీ నేను నార్మల్గా మన ఛానల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే నేను మ్యాక్సిమం ట్రై చేస్తానండి. అండ్ దట్టు మ్యాక్సిమం ఫ్రీ రిసోర్సెస్ ఏమైనా ఉంటే నేను మీతో షేర్ చేయడానికి ఎప్పుడూ ఇవే వీడియోస్ చూస్తూ ఉంటాను. అయితే నేను నార్మల్గా మీతో ఫస్ట్ నుంచి నేను చెప్పేది ఒకటేనండి, కరెంట్ అఫైర్స్కి నేను పరిచయం క్లాసెస్ని వాడతాను. ఫస్ట్ నుంచి అదే నేను అంటే రిలే అయ్యేదాన్ని అని చెప్పేసి చాలాసార్లు చెప్పాను కదా. కానీ మధ్యలో నాకు అంటే మనం ఒకరికి అడిక్ట్ అయ్యామనుకోండి, అంటే ఇంకా వాళ్ళ వీడియోస్ వాళ్ళే చూస్తాము, ఇంకా వేరే వాళ్ళ ఏం చూడవు. యాక్చువల్గా ఇందాకటి వరకు చూసిన క్లిప్ ఏంటిదంటే, నేను నిన్న చూశాను ఆ పరిచయం క్లాసెస్ వీడియో చూసి, నిన్న నైట్ అనమాట షార్ట్ తీసింది. నిన్న నైట్ నేను ఇంకా నోట్ చేశాను. ఏమేమైతే నోట్ చేశానో అవి నేను మీకు చెప్తాను. వీడియో చివరిలో క్వశ్చన్స్ అడుగుతాను అవి కూడా. సో చూడండి, పరిచయం క్లాసెస్ చూడండి. ఇంతకుముందు మాకు పూజ మ్యామ్ చెప్తుండే, పూజ సిస్టర్ చెప్తుండే, కానీ ఇప్పుడు ఆ మేడం వీడియోస్ అయితే పెట్టట్లేరు. ఇప్పుడు ఆ మేడంకి బదులు రిచా మ్యామ్ చెప్తున్నారు అనమాట. డైలీ కరెంట్ అఫైర్స్ అంటే నాకు పూజా సిస్టర్ చెప్పే కరెంట్ అఫైర్స్ ఎర్లీ మార్నింగ్ 7 o'clock పెడుతుందండి. నాకు అసలే ఇంతకుముందు పిల్లలు చిన్నగా ఉంటుండే, నేను ఆ టైంలో 22-23 ఆ టైంలో పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేటోళ్ళు కాదనమాట. అప్పుడు ఆ టైంలో నేను పిల్లల్ని వంట అంతా పూర్తి చేసుకొని కిచెన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని పిల్లల్ని పడుకోబెట్టేదాన్ని మార్నింగ్ తినబెట్టి. సో నాకు 11ంటికి నేను స్టార్ట్ చేసేదాన్ని అనమాట. నా డే స్టార్టింగ్ వచ్చేసి ఆ కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ అయ్యేది. అప్పుడు అది కూడా డే టైంలో స్టార్ట్ చేసేదాన్ని. సో ఇంకా అదే కంటిన్యూ అయింది. ఆ మేడం ఎప్పుడైతే బంద్ చేసిందో ఇంకా అప్పుడు ఇంకా అది ఛానల్ చూడడమే బంద్ చేసినాను. ఇంకా లాస్ట్కి హరీష్ అకాడమీనే ఒక 1.5 year 2 years నుంచి అయితే నేను అదే కంటిన్యూస్గా ఫాలో అయితే వస్తున్నాను. సో ఇది 3rd year అనమాట కంటిన్యూస్గా నేను హరీష్ అకాడమీ ఫాలో అవ్వడము. అయితే ఇంకా నిన్న అది చూసినవన్నీ నేను మీతో షేర్ చేస్తానండి. ఇంకెవరైనా మన ఛానల్లో యూపీఎస్సీకి కరెంట్ అఫైర్స్ బెస్ట్ ఛానల్ కావాలి అని అడుగుతున్నారు కదా, యూ కెన్ గో ఫర్ ఇట్. నేను ఆ ఒక్క వీడియోనే కాదు, ఇంతకుముందు అంటే 2-3 వీడియోస్ కూడా చూశాను. కరెంట్ అఫైర్స్ వాళ్ళు చెప్పే విధానం మాత్రం సూపర్ ఉంటుందండి. అసలు నేను చెప్పినాను కాదు, ఇప్పుడు నేను చెప్పిన వెంటనే వీడియో కట్ చేసి, మీరు ఇప్పుడు కట్ చేసినా పర్వాలేదు, ఒకసారి వెళ్ళి ఆ పరిచయం క్లాసెస్ PIRCHAM పరిచయం క్లాసెస్ ఆ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి. మ్యామ్ లైవ్లో చెప్తున్నారు అనుకుంటా. ఎస్, లైవ్లోనే అనుకుంటా. చూడండి ఒకసారి. నేను నిన్నటి కరెంట్ అఫైర్స్ చూశాను, చూడండి. January 5th 6th 2 కలిపి చెప్పారనమాట వీడియోలో. అండ్ మ్యామ్ ఎట్లా అంటే మనకు గుర్తుపెట్టుకునే విధానం కూడా చెప్తారనమాట. సో మీరు చూడండి, నేను చెప్పానని కాకుండా ఒకసారి మీరు కూడా చూడండి. తను చెప్పింది ఎట్లా అంటే కరెంట్ అఫైర్స్ చెప్తారు, గుర్తుపెట్టుకునే విధానం చెప్తారు, అండ్ అట్ ద సేమ్ టైం క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మన క్వశ్చన్స్ అడిగి కింద అంటే యూపీఎస్సీ ప్యాటర్న్లోనే మనకు క్వశ్చన్స్ కూడా అడుగుతారు, అంటే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. అండ్ కంటెంట్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు మ్యామ్. అలాగే లాస్ట్కి క్వశ్చన్ ఆఫ్ ది డే అని కూడా అడుగుతారు. చాలా వరకు రివిజన్ అవుతుంది. అండ్ వాళ్ళకు టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ సండే క్విజ్ కండక్ట్ చేస్తారు 10 o'clock అనుకుంటా. నేనైతే ఎవ్రీ సండే నేనైతే అన్ని పనులన్నీ చేసుకొని 10 o'clock అలా కూర్చొని నేను చూసేదాన్ని అనమాట. కండక్ట్ చేసినప్పుడు నేను పార్టిసిపేట్ చేసేదాన్ని. ఎవ్రీ టైం నాకు 20 above వస్తుండే, మాక్సిమం 22-23 అట్లా వస్తుండే అనమాట. ఒక్కసారి 24 వచ్చాయి. నాకు స్టిల్ ఇప్పటికీ నాకు గుర్తుందనమాట 2023లో. సో యాక్చువల్లీ ఉన్న రోగాలతోటే అసలు చచ్చిపోతున్నానండి నేను. అసలు కొత్తగా ఏదో ఒక రోగం స్టార్ట్ అయింది. నాకు లెఫ్ట్ హ్యాండ్ అసలు పని చేయట్లేదు. ఎందుకు నరం అంతగానం వాసిందో అర్థం కావట్లేదు. అసలు నిజంగా చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి నాకు. ఎగ్జామ్ ప్రిపరేషన్, కంటిన్యూస్ ప్రిపరేషన్ వల్ల, హెల్త్ మీద జాగ్రత్త లేకపోవడం వల్ల. సో దయచేసి ఏ రోగాలు ఎప్పుడు ఎట్లా వచ్చాయో తెలుస్తలేదు. అండ్ ఏ రోగాల వల్ల అంటే ఎంత సీరియస్ కూడా ఉంటుందో చెప్పలేమండి. జాగ్రత్తగా ఉండండి. మా హస్బెండ్ ఏమో హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పేసి అంటున్నారు, కానీ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్, ఇప్పుడు బయట ఈ వైరస్ అది ఇదని అన్న తర్వాత నుంచి ఇంకా హాస్పిటల్కి ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి కూడా భయం వేస్తుంది.
సో ఇంకా ఏదేమైనప్పటికీ మీరు హెల్త్ బాగాలేదు అనుకుంటే ఎందుకు చదువుతున్నారు అని చెప్పేసి మీరు అనొద్దండి. అంటే ఒక్కొక్కరి విధానం ఒక్కొక్కలా ఉంటుంది. నేనైతే నార్మల్గా కరెంట్ అఫైర్స్ అనేటువంటిది మీకు చెప్పడం కోసమైనా, నాకేంటిదంటే ఒక రోజులో చదువుకోవడం అనేటువంటిది పక్కకు పెడితే నాకు అసలు ఆ రోజు ఎందుకు అంటే ఏదోలా అనిపిస్తుంది అనమాట, ఏదో వెళ్తే అనిపిస్తుంది. అందుకే అట్లీస్ట్ డేలో కనీసం ఒక పావు గంటనైనా నేను పుస్తకాలతో అయితే టైం స్పెండ్ చేస్తాను. ఇంకా అది అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి, అంటే మ్యారేజ్ అయిన తర్వాత నుంచి, అంటే చిన్నప్పటి నుంచి అంతే, స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసినప్పటి నుంచి టిల్నో ఈ రోజు వరకు చదువు అనేటువంటి ఊసు లేకుండా నేను ఒక్కరోజు కూడా లేను నా లైఫ్లో. సో అందుకనే ఇంకా ఒక్కసారి అన్ని పక్కకు పెట్టేస్తే ఏదో అలా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి స్టార్ట్ చేశాను, మళ్ళీ కరెంట్ అఫైర్స్ తోటే స్టార్ట్ చేశాను. సో మీ ఇష్టం అండి, కరెంట్ అఫైర్స్కి మీరు మీ రోజులో ఎంతనన్నా కేటాయించండి, కానీ అట్లీస్ట్ ఒక 10 నిమిషాలన్నా చూడండి. సో నేనేంటిదంటే నిన్న అడిగిన క్వశ్చన్స్కి చాలామంది ఆన్సర్ చేశారు. నేను ఒక బ్రదర్ అయితే పెట్టారు నిన్న ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో కరెక్ట్ ఆన్సర్స్ చెప్పింది పరమేష్ గారు. యాక్చువల్లీ నేను ఇంకా పిన్ చేశాను కదా అని చెప్పేసి చాలామంది కమెంట్ చేయట్లేరు. యాక్చువల్లీ మీకు తెలుసో లేదో, ఇవన్నీ నేను కమెంట్స్ అన్ని రెగ్యులర్గా ఎవరెవరైతే నేను అడిగే క్వశ్చన్స్కి అంటే నేను ఎట్లనైతే ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానో ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి నేను ఒక రోజు ఖచ్చితంగా మెయిల్ చేయండి అని అడుగుతాను. ఆ మెయిల్ చేసిన తర్వాత అంటే యూపీఎస్సీకి కనుక ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నేను వాళ్ళకి బుక్స్ అయితే పంపిస్తానండి. నేను మీకు బుక్స్ షేర్ చేయాలి అని అంటే మీరు అంటే నా దృష్టిలో పడాలి. ఎట్లా అంటే కరెక్ట్గా కామెంట్స్ చేయాలి. మీరు వీడియో చూస్తున్నప్పుడు నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ కమెంట్లో చేస్తే, అప్పుడు మీరు నాకు మెయిల్ చేస్తే అప్పుడు నేను మిమ్మల్ని మెయిల్లో అడుగుతాను మీ అడ్రస్ ఏంటి అని చెప్పేసి, అప్పుడు కొరియర్ చేస్తాను. మ్యాక్సిమం ఇది చేస్తానండి. మ్యాక్సిమం నాకేంటిదంటే అసలు బయటికి వెళ్ళడానికే కుదరట్లేదనమాట. ఒకసారి కనుక్కొని మరీ చేస్తాను. ఒక రోజు సెలవు తీసుకొని మరీ వీడియోస్ ఆపేసి మరీ ఆ ప్రయత్నం అయితే చెయ్యాలి. కాకపోతే 1-2 రోజులు కాదు, ఒక 1 వీక్ అయితే కంటిన్యూస్గా నేను చూడాలి. అయితే నేను ఈరోజు అడిగే క్వశ్చన్స్కి నేను చూస్తాను ఈరోజు ఎవరెవరు ఆన్సర్ చేస్తారో. యాక్చువల్లీ సింధులోయ నాగరికత లిపిని అనువదించిన వాళ్ళకి 85 లక్షలు ఇస్తామని చెప్పేసి ఒక స్టేట్ వాళ్ళు ప్రకటన ఇచ్చారు. ఎవరు? ఇది ఫస్ట్ క్వశ్చన్. అయితే డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఎవరు నియమితులయ్యారు? ఇది సెకండ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇంకా అంటే ఈరోజు మార్నింగే చూసానండి కరెంట్ అఫైర్స్. సో ఇందులో అంతా ఇంపార్టెంట్ ఏం అనిపించలేదు. సో అందుకనే నేను నిన్న చెప్పాను కదా, అంటే నిన్న చూశాను అని చెప్పేసి చెప్పాను కదా పరిచయం క్లాసెస్ అనేసి. సో అందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. చూస్తానండి ఈ క్వశ్చన్స్కి ఎవరు ఆన్సర్ చేస్తారో నేను చూసి నిజంగా చెప్తున్నాను కదా, ఈ క్వశ్చన్స్కి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్స్ చెప్తారో సీరియస్లీ మీరు చాలా గ్రేట్ అని నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఇవి నేను అక్కడ చూడలేదు, హరీష్ అకాడమీలో చూసిన క్వశ్చన్స్ కాదు. ఆల్రెడీ సోర్స్ కూడా నేను చెప్పాను. చూద్దాము, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కదా, ఎవరు వీడియో చూసి ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి అందట్టు అన్ని క్లియర్గా కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో చూస్తాను. విస్తార్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ ఒక ఐఐటీతో టైఅప్ అయి ఉందన్నమాట. నేను ఫుల్ ఫ్లెడ్జ్గా క్వశ్చన్ కూడా అడగట్లేను. యూ హ్యావ్ టు నో టోటల్ ఆ కంటెంట్ మొత్తాన్ని నేను మీతోటే డెవలప్ చేపిస్తాను. విస్తార్ VISTAAR విస్తార్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ ఒక ఐఐటీతో లింకప్ అయి ఉంది. సో అసలు విస్తార్ అనేటువంటిది ఏంటిది, దాని ఫుల్ ఫామ్ అనేది చెప్పాలి, దేనికి రిలేటెడ్ ఉంది అని కూడా చెప్పాలి. అండ్ 5th జనవరి 6th జనవరి ఈ 2 days యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అనేది చెప్పండి. ఎందుకంటే ఇది మనకు గ్రూప్స్లో యూజ్ కాకపోతే గ్రూప్స్లో కూడా అడగచ్చు, చెప్పలేము ఏ బిట్ పడుతుందని. కానీ యూపీఎస్సీలో మాత్రం డే యొక్క ఇంపార్టెన్స్ ఏదో ఒక డే గురించి అడుగుతారు. మేబీ అడిగే ఛాన్సెస్ ఆర్ హై. సో January 5th January 6th ఈ 2 days యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ PBD అంటే ప్రవాస భారతీయ దివాస్ అనమాట, ప్రవాసీ భారతీయ దివాస్. ఇది ప్రతి సంవత్సరం ఏ నెలలో జరుపుకుంటారు, అంటే ఏ డేట్ రోజు జరుపుకుంటారు, ఇది ఇంకో క్వశ్చన్. అలాగే ఇప్పుడు అంటే ప్రజెంట్ ఇప్పుడు జనవరి వస్తుంది కదండి, సారీ ఈ మంత్లోనే ఉంది, నేనే చెప్పేశాను. సో ఇప్పుడు కమింగ్ వచ్చేది ఎన్నో ఎడిషన్ అండ్ దాని యొక్క థీమ్ ఏంటి, వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా ఒక క్వశ్చన్. అండ్ ఈరోజు ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే లీడ్స్ రిపోర్ట్, LEADS లీడ్స్ అనేటువంటి రిపోర్ట్ 2024కి గాను ఆ రిపోర్ట్ అయితే వచ్చిందండి. ఇది నేను ఈరోజు రాసుకున్న కరెంట్ అఫైర్స్, చూసేయండి షార్ట్ క్లిప్. అయితే ఈ లీడ్స్ అనేటువంటి రిపోర్ట్ 2024ది రిలీజ్ చేశారు. ఎవరు రిలీజ్ చేశారు అంటే ఏ మినిస్ట్రీ పరిధిలో ఉంటుంది, అది ఎన్నో ఎడిషన్ ఇది. అలాగే దాంతోపాటు దాని యొక్క ఫుల్ ఫామ్ LEADS లీడ్స్ యొక్క ఫుల్ ఫామ్. ఈరోజు నేను అడిగిన క్వశ్చన్స్ అన్నీ గుర్తుపెట్టుకొని ఎవరు ఆన్సర్ చేస్తారో చూస్తాను. ఇంకొక 3-4 days చూస్తానండి. యాక్చువల్లీ సంక్రాంతికి ఊరెళ్ళి రావాలి, ఊరెళ్ళి వచ్చిన తర్వాత మనము చెప్దాము. అండ్ కమింగ్ వీడియో అయితే ఒకటి వస్తుంది. నేను నిన్న అడిగాను కదా మీ అటెన్షన్ రిక్వైర్డ్ అని చెప్పేసి, మీ సజెషన్స్ కావాలి అని చెప్పేసి అడిగాను కదా, దాని గురించి నెక్స్ట్ వీడియో అయితే తీస్తాను. ఖచ్చితంగా ఆ వీడియోని కూడా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి, ఎందుకంటే చాలామందికి వెళ్తుంది అనమాట, యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది మన వీడియోస్ని. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మోస్ట్లీ 70% ఆఫ్ ది పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి నేను మీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటానండి, మీ కమెంట్స్ కోసం. ఓకేనా, బాయ్.